పవన్ కళ్యాణ్ గారు మరి పార్టీ మీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మరి దీన్ని మేము ఎలా చూడొచ్చు అని అంటారు? తెలంగాణలో గట్టిగానే పోటీ చేస్తుంది అని. నేను షేరిలింగంపల్లి నుంచి వచ్చాను. నా పేరు నాగలక్ష్మి నాయుడు. ఈరోజు ఇక్కడ పార్టీ ఓపెనింగ్ అని వచ్చాం మేము. అసలు ఇది ఓపెనింగ్ పార్టీ బిల్డింగ్ మాత్రమే కాదు, ఇక్కడ ఒక చెడుని కడగడం మొదలు అని అనుకోవచ్చు. ఎందుకంటే కళ్యాణ్ గారిని చాలామంది చెప్పారు ఏమని, తెలంగాణలో అడుగు పెట్టనియ్యము అని. అన్న ప్రతి వాళ్ళకి కూడా ఒకటే సమాధానం. కళ్యాణ్ గారు మొన్న ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఒకటే మాట చెప్పారు. ఆయన అందరినీ అనలేదు ఏమని, తెలంగాణని అయ్య జాగీరని అందరిని అనలేదు. కళ్యాణ్ గారిని ఇక్కడ ఎవరైతే అడుగు పెట్టనివ్వమన్నారో, ఎవరైతే ఇక్కడ ఆయనని రానివ్వమన్నారో వాళ్ళని మాత్రమే నీ అయ్య జాగీరా, ఈ మాట అనడానికి నీ అయ్య జాగీరా అన్నాడు తప్ప ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళందరినీ అని మాత్రం అనలేదు. ఆయన చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పారు ఈ మాట. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఓటు ఉండి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, తెలంగాణ జనసేన పార్టీ అనేది ఇక్కడ పుట్టి పెరిగిన పార్టీ. మరి మేము ఎక్కడికి వెళ్ళి పోటీ చేయాలి? ఎక్కడెక్కడో వచ్చి ఢిల్లీ వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టిన పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టిన పార్టీ ఇక్కడికి వచ్చి పోటీ చేసి ఇక్కడ వాళ్ళు రాజ్యం ఏలుతుంటే, మరి ఇక్కడ పుట్టిన పార్టీ జనసేన పార్టీ ఎక్కడికి వెళ్ళి పోటీ చేయాలని మేము ప్రశ్నిస్తున్నాం. మా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మేము ఇక్కడ ఎందుకు పోటీ చేయాలో మేము చెప్తాం. అంటే ఆంధ్రాలోనే ఇప్పటివరకు ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు, పూర్తిగా జరగలేదు. అలాంటి తెలంగాణకు వచ్చి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు అనేసి పోటీ చేస్తారు అనేసి అడుగుతున్నారు. ఓకే, ఆంధ్రాలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫాల్తు మాట అనడం తప్పు. ఎవరన్నారు ఆ మాట? అసలు ఎటువంటి డెవలప్మెంట్? గర్భిణీ స్త్రీలు కనీసం రోడ్డు సదుపాయం లేదు, ఒక అంబులెన్స్ వచ్చే సదుపాయం లేదు. ఒక స్త్రీ బాధ, ఒక స్త్రీకి నాకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నా, కొన్ని మారుమూల ప్రాంతాల్లో రోడ్డు అనేది లేక గర్భిణీ స్త్రీల్ని జోలు పట్టుకొని తీసుకెళ్లిన వీడియోస్ లక్షలాది రిలీజ్ అయినాయి. అప్పుడే మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు అభివృద్ధి లేదని ఎలా మాట్లాడుతున్నారు? ఎన్ని రోడ్లు వేశారు ఆయన, వాటర్ లేని దగ్గర ఎన్ని చోట్ల వాళ్ళు నీళ్లు అందించాడు కళ్యాణ్ గారు. ఇల్లు, కరెంటు ఇప్పటి వరకు కూడా మారుమూల ప్రాంతాల్లో కరెంట్ అనేది లేదు. వాళ్ళకి బల్బు, లైట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అలాంటి చోట ఆయన వెలుగిచ్చి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఒక కరెంటుని ఇచ్చినప్పుడు డెవలప్మెంట్ లేదు అనే మాట కోత ఎవరికి వస్తారు? అలాంటి కూసే వాళ్ళకి అలాంటి వీడియోలు చూపించండి, చెప్పు తీసి కొట్టినట్టు సమాధానం ఉంటుంది వాళ్ళకి. తెలంగాణలో ఒక మాట అని అన్నారు, అంటే రాష్ట్రం విభజించినప్పుడు నేను 11 రోజుల పాటు నేను తినకుండా ఉన్నాను అనేసి మాట్లాడడం జరిగింది. అట్లాంటి ఆయన ఇప్పుడు తెలంగాణకు వచ్చి తెలంగాణలో నేను పోటీ చేస్తా అనడం ఎంతవరకు? ఇప్పుడు అన్నదమ్ముల్లా కలుసున్న వాళ్ళం, ఒక కుటుంబంలో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఇడిపోతున్నారంటే ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ అది మన డెవలప్మెంట్ కోసం అని తెలిసి కళ్యాణ్ గారు ఎక్కడ అడ్డు చెప్పలా. ఎక్కడా కూడా ఆయన మా తెలంగాణ లేదా మీ ఆంధ్ర ఇట్లా ఎక్కడ ఆయన విభజించలేదు. ఇది కేవలం మధ్యవర్తులు ఏమంటారు, పిచ్చెక్కి మాట్లాడే కూతలు తప్ప అక్కడ ఎటువంటి నిజం లేదు. ఆయన కళ్యాణ్ గారు తెలంగాణను ఎంత అభిమానిస్తారంటే, కొండగట్టుకి ఎంత చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. తుఫాన్ వచ్చినప్పుడు ఎంత చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. అసలు కళ్యాణ్ గారు తెలంగాణకి ఎన్ని ఫండ్స్ ఇచ్చారు, ఎంత అభివృద్ధి చేశారు. ఇక్కడ కూడా ఆయన ఎంత డబ్బుని, ఆయన సొంత డబ్బు అండి, ఆయన పార్టీలోంచి తీసిన డబ్బు కూడా కాదు, ఆయన సొంత డబ్బు ఏంటి ఆయనకి. ఇప్పుడు ఇక్కడ అక్కడ డిప్యూటీ సీఎం అయి కూర్చున్న ఆయన ఇక్కడ సీఎం అవుతాడా? అవ్వడు కదా. కానీ ఇక్కడ ఎందుకు పోటీ చేయాలనుకున్నాడు? ఇక్కడ జనసేనలో ఎందుకు ఇక్కడ ఆయన ముందుకు రావాలనుకుంటున్నాడు పార్టీలో? కేవలం ఇక్కడ డబ్బు దోచుకునే వాళ్ళని పారదోలడానికి మాత్రమే తెలంగాణ వస్తున్నాడు ఆయన. ఇక్కడ జనసేన పార్టీ రాబోయే రోజుల్లో చాలా బలంగా ఉంటుంది, ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఆంధ్రాలో ఎలాగైతే జనసేన సత్తా చాటు చూపించుకుందో అంతకు రెండింతలు డబుల్ ఇక్కడ జనసేన బలంగా నిలబడుతుంది. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వంగా ఏర్పడి పోటీ చేసి గెలిచిండు పవన్ కళ్యాణ్. ఇప్పుడు తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తానంటే గెలుస్తాడా, ఎవరు రాణిస్తారు అనేసి వస్తున్నాయి ప్రశ్నలు. మరి అక్కడ కూటమిలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే, ఇప్పుడు ఒక రాక్షసుని తరిమి కొట్టాలి అంటే మనకు కొంత బలం కావాలి. అది ఆర్థికంగానూ కావాలి, జనబలము కావాలి. ఇప్పుడు కళ్యాణ్ గారు అంతకుముందు ఒక 2-3 సార్లు సీఎంగా గెలిచో లేకపోతే ఇంకో రకంగా డబ్బు ఆయన ఎక్కడ అక్రమంగా దందాలు చేసి దోచుకున్నాడు అనుకోండి, ఆయన దగ్గర కొన్ని వేల కోట్లు ఉంటాయి కదా, దాంతోపాటు ఏదైనా చేయొచ్చు. కానీ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా ఆయన సొంత కష్టం మీద నిలబడిన మనిషి, ఆయన సొంత కష్టం తెచ్చి ప్రజలకు పెట్టే మనిషి. అంటే ఆయన ఇప్పటికీ కూడా సినిమాలు ఆయన తీయాల్సిన అవసరం ఏంటండి? ఒకటి, రాజకీయాలు ఆయన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఒక్క సినిమా తీసుకున్నాడంటే కోట్ల రూపాయలు ఆయన కాళ్ళకాడ ఉంటాయి. అలాంటి ఆయన అసలు ఈ ఎండల్లో పడి రాజకీయాలకు రావాల్సిన పని లేదు. కేవలం ప్రజలకు మంచి చేయాలని మాత్రమే ఆయన వచ్చాడు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడికి ఆయన పోటీ చేయడం కూడా కారణం
కళ్యాణ్ గారు పోటీ చెయ్యరు, తెలంగాణ వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తాడు. అది స్పష్టంగా ఆయన వివరంగా చెప్పాడు. ఇక్కడ చెడుని అంతం చేయడానికి, డబ్బులు దోచుకుని దాచుకునే వాళ్ళని ఎల్లగొట్టడానికి మాత్రమే ఆయన ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆయన నమ్ముకొని ఇప్పుడు మొన్న రీసెంట్గా మీటింగ్ జరిగింది రేవంత్ రెడ్డిది. పర్వాలేదు, నాకు ఎటువంటి మీడియా ఉన్నా నాకు ఎటువంటి భయం లేదు. రేవంత్ రెడ్డి గారిది లింగంపల్లిలో మీటింగ్ జరిగింది మా కాన్స్టిట్యున్సీలో. జరిగినప్పుడు ఆ రోడ్డు పక్కవన్నీ మొత్తం కూలగొట్టేసి వాళ్ళని రోడ్డు పాలు చేసి 3 గంటల మీటింగ్ కోసం మొత్తం అందరినీ రోడ్డు పాలు చేశారు. చాలామంది, నేను చెప్తున్నా, చాలామంది డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు. కానీ ఇక్కడ చూడండి, చుట్టూ జనసముద్రం. ఎవరు రూపాయి ఇవ్వకపోగా వాళ్ళ సొంత డబ్బులు ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి కార్లు కట్టించుకొని, బస్సులు కట్టించుకొని, కర్ణాటక నుంచి కూడా వచ్చిన వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులు, మహారాష్ట్ర ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చిన జనం వీళ్ళు. ఆయన కోసం మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మేము పార్టీలో ముందుకు వస్తున్నాం తప్ప ఎవడిచ్చే 500కి 1000 రూపాయలకి వాడిచ్చే మందు బాటలు బిర్యానీలకి అమ్ముడుపోయే బ్యాచ్ అయితే ఇక్కడ ఎవ్వరూ లేరు. అలాంటి నీతిగా అలాంటి దాచుకునే కలుపు మొక్కలు ఏర్పాడేయడానికే కళ్యాణ్ గారు ఇక్కడ జనసేన పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క బలమైన జనసైనికుడిగా నిలబడతాడు. నిజంగా చెప్తున్నాను, ఈ రోజున ఇది కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు ఆరంభం. జనసేన పార్టీ చాలా బలంగా నిలబడతాకి ఇందులో ఎంతో మంది అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న కుర్రాళ్ళు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఎంతో మంది పెద్దవాళ్ళు కావచ్చు. ఇప్పుడు కేవలం పార్టీ బిల్డింగ్ ఓపెనింగ్ వచ్చిన వాళ్ళలోనే చాలా మంది రేపొద్దున అసెంబ్లీలో కూర్చోబోతున్నాం. అది బలంగా చెప్తున్నా. కళ్యాణ్ గారు నమ్ముకున్న వాళ్ళు ఎవరు అన్యాయం కాదు. ఎందుకంటే ఆయన అవినీతి పరుడు కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన జనాల డబ్బు దోచుకునే మనిషి అయితే కాదు. డబ్బు మీద ఎటువంటి ఆశ లేనటువంటి మనిషి పవన్ కళ్యాణ్. తెలంగాణలో జనసేన పార్టీ ఏ రకంగా ముందుకు పోబోతుంది, అసలు ఎట్లాంటి పథకాలతో ముందుకు రాబోతుంది అనేసి? పథకాలు అనేది ఏం లేదు మేడం. తెలంగాణ నా పేరు కోటిపల్లి వెంకట సాయి ప్రసాద్, జనసేన పార్టీ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎల్బీ నగర్ నియోజకవర్గం. జనసేన పార్టీ ఈరోజు కార్యాలయం ఓపెన్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏపీలో కొంచెం అర్జెంట్ మీటింగ్ వలన రాలేకపోయినారు. ఇప్పుడు వస్తారండి, 4 గంటలకు వస్తారని సమాచారం ఉన్నది. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, జనసేన పార్టీ ముందుకు తెలంగాణ రాష్ట్రంలో ఎలా వెళ్ళబోతుంది? తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందు కూడా ఉన్నది. జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో, హైదరాబాద్ గడ్డ మీద. జనసేన పార్టీ మార్చి 14, 2014లో పుట్టింది. కనుక జనసేన పార్టీ తెలంగాణలో ఉంది. మేమంతా కూడా కార్యకర్తలు, నాయకులుగా కొనసాగుతున్నాం. అప్పటి నుంచి కూడా జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నాము. పార్టీ ఇంకా ముందుకు వెళ్ళటానికి ఈరోజు కొత్త ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతుంది మేడం. అంటే ఏదైతే జూన్ 2న పర్మిషన్ ఇవ్వకపోవడానికే ఈ పార్టీ పెట్టడానికి పునాది పడింది అనేసి అనుకోవచ్చా? లేదు, అది పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి కాదు, అది ఒక కారణం. కానీ ఆల్రెడీ పార్టీ ఆఫీస్ ఉంది, జూబిల్స్ ప్రశాసన నగర్లో ఉంది. అది కంటిన్యూ అవుతుంది. ఈ మధ్య అది బ్రేక్ అయింది వేరే ప్రపోజల్స్ వలన. ఇప్పుడు కొత్త ఆఫీసు తీసుకోవడం, మనం 3 నెలల క్రితమే రామ్ తాళ్ళూరు గారిని జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. అప్పటి నుంచి కూడా పార్టీ పురోభివృద్ధి చెందుతూనే ఉంది. తెలంగాణలో కొన్ని రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. కొంతమంది జాయిన్ అవుతున్నారు. ఎమ్మెల్యే స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు. ఈరోజు కూడా జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే నాయకులు కూడా ఇవాళ జాయినింగ్స్ ఉన్నాయి. అనివార్య కారణాల వల్ల లేట్ అయింది. మీరే చూస్తారు, 1 గంట 2 గంటల్లో జాయినింగ్స్ కూడా జరుగుతుంది మేడం. అంటే తెలంగాణలో ఈరోజు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాడు కాబట్టి నిన్న వరంగల్కి వెళ్ళి ఆ అబ్బాయిని కలిసి సింపతిని గెయిన్ చేశాడు, ప్రజలలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాడు అనేసి వార్తలు వినిపిస్తాయి. లేదు, రాంగ్ ఇన్ఫర్మేషన్ మేడం. అది చాలా పూర్తిగా అవాస్తవం. అది ఆయన ఒక అభిమాని. పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు అభిమాని కాదు, ఈరోజు సమాచారం రాలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన 2014 నుంచి కూడా అభిమాని. కనుక ఆ అభిమానపూర్వకంగా వెళ్ళారు. కానీ మీరు వరంగల్లో చూస్తే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యటనలో మీరు ఎక్కడా కూడా మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా ఒక జెండా కానీ, ఒక కండువా కానీ, ఒక బ్యాడ్జీ కానీ కప్పుకుని కానీ తిరగలేదు. కనుక పూర్తిగా అది అభిమానపరంగా వెళ్ళారు. వాళ్ళు ఆహ్వానించారు, వాళ్ళకు సాయం చేయాలనుకున్నారు, ఈయన చేస్తానికి సిద్ధపడ్డారు. వెంటనే 1 గంట లోపలే ఆయన కావాల్సినటువంటి ఐప్యాడ్ సమకూర్చారు. అట్లాగే రామ్ చరణ్ గారి దగ్గర ఉన్నటువంటి పూడీలు అనే కుక్క పిల్లను కూడా సమకూర్చారు మేడం. ఇది రాజకీయానికి పూర్తిగా విభేదం మేడం. అది రాజకీయానికి సంబంధించిన పర్యటనే కాదు. అది
కేవలం అభిమానపూర్వకంగా వెళ్ళారు. వాళ్ళు కొన్ని సాయాలు అడిగారు, ఆ బాబు అడిగాడు, ఆ బాబు అడిగిన సాయాలన్నీ ఇస్తామన్నారు. వాళ్ళ అమ్మగారు రెస్టారెంట్లో పనిచేస్తారంటే మీరు క్యాంటీన్ పెట్టుకోండి, మేము ఆ నిధులు సమకూరుస్తామన్నారు. అట్లాగే వాళ్ళకి సొంత ఇల్లు లేదంటే సొంత ఇల్లు కూడా సమకూరుస్తా అన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి జనసేన పార్టీ పురోభివృద్ధి చెందడానికి ఏమైనా ఉపయోగపడుతుంది, కానీ ఈ ఇందు నిమిత్తం పవన్ కళ్యాణ్ గారు పర్యటన పెట్టుకోలేదు. అంటే తెలంగాణలో ఇంతకు ముందు పోటీ చేసింది, అవును. అప్పుడు గెలవలేదు, మరి ఈసారి ఎట్లా గెలుస్తుంది అనేసి. రాజకీయాల్లో మేడం గెలుపు ఓటములు సహజం మేడం. ఓటములు పోటీ చేసిన అందరూ గెలవరు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్గా మారింది. అది ఎప్పుడు పుట్టింది? 2001లో పుట్టింది మేడం. అది గెలుపొందింది ఎప్పుడు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చింది. అంతకుముందు పార్టీలతో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది ఒక సందర్భంలో, కాంగ్రెస్తో ఒక సందర్భంలో పొత్తు పెట్టుకుంది, మహాకూటమి ఏర్పాటు చేసింది. మరి అప్పుడు 10 సీట్లే వచ్చినాయి. దానికి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ మరి విమర్శించే వాళ్ళు కానీ జర్నలిస్టు ముసుగులో ఉన్న వాళ్ళు కానీ ఏం సమాధానం చెప్తారు మేడం? పొలిటికల్ పార్టీ అన్న తర్వాత ఎన్నికల్లో పాల్గొంటుంది, పోటీ చేస్తుంది. గెలుపోవటములు అనేది సహజం. ఇప్పుడు మా జనసేన పార్టీ కూడా 2014లో పుడితే 2014లో పోటీ చేయలే. మోడీ గారికి బీజేపీకి మద్దతు ఇచ్చారు. అందులో మన టీడీపీ కూడా కలిసింది, టీడీపీ కూడా మద్దతు ఇచ్చారు. అట్లాగే 2019లో పోటీ చేశారు. పోటీ చేస్తే ఒక్క సీటు మాత్రమే వచ్చింది. 2 నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. మరి వాళ్ళ స్ట్రైక్ రేట్ అనమాట, 21 స్థానాలకి 21 స్థానాలు అసెంబ్లీ శాసనసభ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో, అట్లాగే 2 ఎంపీ స్థానాలు గెలుపొందింది. స్ట్రైక్ రేట్ అది. ఇవాళ భారతదేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ నిలబడటానికి, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉమ్మడి ప్రభుత్వం నిలబడటానికి కూడా జనసేన పార్టీ ప్రధాన భూమికి పోషించింది. మీకు తెలుసు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు టీడీపీ నాయకులు ఎవరు కూడా పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు, ఒక్కళ్ళు కూడా వెళ్ళలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ధైర్యం చేసి హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా వార్త తెలిసిన వెళ్తే మార్గ మధ్యంలో నేను కూడా ఆ గరీపాటి చెక్ పోస్ట్ కోదాడ దగ్గర నేను కూడా ఉన్నాను. అర్ధరాత్రి 2 గంటల వరకు అక్కడ నేను కూర్చోబెట్టారు, నిలబెట్టారు. అయినా కూడా ఆయనను మేము వెనకం చేయలేము. మేమంతా ముందుకెళ్ళాం. ఆఖరికి చివరికి విజయవాడ పోలీస్ కమిషనర్ వచ్చి, కృష్ణా జిల్లా ఎస్పీ గారు వచ్చి, మేము క్షేమంగా తీసుకెళ్ళి మీరు ఎక్కడ దిగాలనుకుంటున్నారు అక్కడ దిగబెడతామని చెప్పేసి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వరకు కూడా మాకు ఎస్కార్ట్ ఇచ్చి మా అందరం కూడా తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టారు. ఆ రోజు నైటు పవన్ కళ్యాణ్ గారు అక్కడ స్టే చేశారు. మేమంతా కూడా మార్నింగ్ హైదరాబాద్ చేరుకున్నాం మేడం. అంటే ఇంతకు ముందు బీజేపీతో కలిసి పోటీ చేశారు, టీడీపీతో కలిసి పోటీ చేశారు. అవును మేడం. కూడా మరి బీజేపీ టీడీపీ మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేసి వార్తలు వినిపిస్తాను. టీడీపీని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది అనుకుంటున్నారు. జరగవచ్చు, జరగకపోవచ్చు మేడం. మా అంచనా కూడా మాకు ఇంతవరకు సమాచారం లేదు. మీకు సమాధానం చెప్పే స్థాయి కూడా మాది కాదు. మాకన్నా పెద్ద నాయకులు ఉన్నారు, పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ వైపుగా ఇంతవరకు అడుగులేం పడలేదు మేడం. ఆ వైపుగా ఆలోచనలు ఏమి ఈ రోజు వరకు లేవు మేడం. ఇక ముందు మీరు అడిగిన ప్రశ్నకి భవిష్యత్తులో ఇంకా ఎన్నికలు ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి సుమారుగా అప్పుడేమైనా అడుగులు పడతాయేమో, వెయిట్ అండ్ సీ మేడం. అట్లాగే రేపు నవంబర్లోనో డిసెంబర్లోనో 2026 మన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాబోతున్నాయి కనుక అప్పుడు పొత్తుండా కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బీజేపీతోనే ఉండొచ్చు, లేకుంటే ఏపీలో కూటమిలాగా బీజేపీ, టీడీపీ, జనసేన పోటీ చేయొచ్చు. అది నిర్ణయం అయితే కాలేదు మేడం. భవిష్యత్తు నిర్ణయం మనం చెప్పలేము. మా స్థాయి నిర్ణయం కూడా కాదు, అది పార్టీ అధిష్టానం తీసుకుంటుంది. మరి మొన్న ఢిల్లీలో మరి మీటింగ్స్ పెట్టి పార్టీ సభలు పెట్టి మరి మాట్లాడడం జరిగింది. మరి దాన్ని ఎట్లా చూస్తున్నారు? అది కేవలం జనసేన పార్టీ అనేది కొంతమంది నన్ను కూడా అడిగేవాళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా జనసేన పార్టీ ఉందని. ఏదైనా సమస్య మీద మెమోరాండం ఇవ్వడానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా, కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా, జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా జనసేన పార్టీ ఉందని అడిగేవాళ్ళు. మేము చెప్పేవాళ్ళం, ఇంతమంది కార్యకర్తలు మేము ఉన్నాము, నాయకులు ఉన్నాము, జనసేన పార్టీ ఉంది, కొనసాగుతుంది, భవిష్యత్తులో కూడా ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. మీరు అన్న ప్రశ్నకి కూడా సమాధానం దొరికింది అనుకుంటున్నా. పోతే ఢిల్లీలో మేము సమావేశం కావడం ఏంటంటే, భారత ప్రధానే పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవడం జరిగింది. తుఫాన్ అనే సంబోధించడం జరిగింది. నేషనల్ లెవెల్లో కూడా సెంట్రల్ మినిస్టర్లు ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారిని కలిసి వారిని సన్మానించడం, వారు అడిగినటువంటి నిధులు సమకూర్చడం కూడా జరుగుతుంది. జాతీయ స్థాయిలో కూడా జనసేన పార్టీ బలంగా ముందుకెళ్తుందనే ఉద్దేశంతోనే ఆయన మన 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కానీ 6 కేంద్ర ప్రాంతాలు ఏ ప్రాంతం కూడా ఇంతవరకు ముఖ్యమంత్రులు కానీ గవర్నర్లు కానీ ఏ సమక్షంలో కూడా ఢిల్లీ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయలేదు. ఇది కొత్త నానుడి. ఈ ఉద్దేశంతోనే ఆయన సమావేశం ఏర్పాటు చేశారు కనుక మేము ఇండియా లెవెల్లో కూడా ప్రాచుర్యం పొందింది మేడం.